బ్రదర్, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉద్యమాలతో అట్టుడిపోతున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ రోడ్ల మీదే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, ఈరోజు పంచాయతీ సర్పంచులు కూడా రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఈరోజు వైసీపీ ప్రభుత్వం పంచాయతీల పరిస్థితి ఎలా ఉందంటే, పంచాయతీలు శ్మశాన వాటికల్లా, సర్పంచులు కాటి కాపెర్లాగా ఉన్న పరిస్థితులు. ఈరోజు ఏదైనా కానీ రాష్ట్రంలో పంచాయతీలు ఒక సర్పంచ్కి ఒక పవర్ ఉండేది. ఆ పంచాయతీలో ఆ ఉన్న గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రామాలని అభివృద్ధి చేసుకోవడానికి పంచాయతీ నిధుల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ డెవలప్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. మరి ఈరోజు పంచాయతీ నిధులు 13 ఫైనాన్స్ కానీ 13 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ కానీ 15 ఫైనాన్స్ కానీ నిధులంతా పక్కదారి మళ్లించి రాష్ట్రానికి అప్పుల పాలు చేసిన పరిస్థితులు ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్క ప్రజలు ముసలాళ్ళ నుండి ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు సాగబంపుదామన్న ఎదురుచూపులే చూస్తున్నారు తప్ప వేరొకటి మార్గం లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక మానవులకి కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఈరోజు విద్య ఏ స్థాయిలో అందుతుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమైనా ట్యాబులు అంటున్నాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ట్యాబుల వలన వాళ్ళు ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికి పరిమితం తప్ప. ట్యాబుల గురించి చూస్తే ప్రభుత్వం చెప్తా ఉంది, పిల్లలకి మంచి విద్య అందించడానికి మేము ట్యాబ్లు ఇస్తా ఉన్నాం. ఎవరో ఒకళ్ళిద్దరు చేసిన తప్పు అందరూ చేశారని చెప్పి ప్రభుత్వం మీద నేరం నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంది. ఏం చెప్తారు? కొన్ని కోట్లు ప్రవేశపెట్టి ట్యాబులు కొన్నారు. ఈరోజు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది ట్యాబుల ద్వారా నైపుణ్యం పొందారు? దాని ద్వారా ఒక విధానాన్ని, మోడల్ క్లాస్ని రూపొందించుకొని ఏ వ్యక్తులు నైపుణ్యం పొందారన్నది ఒక్కసారి చూసుకోవాలా. ప్రతి ఒక్క ట్యాబ్ కూడా మూలను పడేసి ఆ ట్యాబ్తో కాదు, విద్యార్థులే కాదు, ఒక ఉపాధ్యాయులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఒక చదువు అన్నది నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి, ఎవరు చదవలేని పరిస్థితుల్లో అన్నారు. అంటే చదువు గురించి మనం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించిన పత్రికల్లో కానీ, టీవీల్లో కానీ పక్క రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర విద్యా వ్యవస్థని ఇక్కడ చేస్తున్న ప్రణాళికలను అన్నింటినీ కూడా చూసి ఇన్స్పైర్ పొంది పక్క రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున రాతలు రాస్తూ ఉన్న పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రకటనలకి, వాళ్ళున్న పేపర్లకే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో ఒక నిజంగా నిరూపించుకునే పరిస్థితిలో పబ్లిక్లో లేదు. లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ఆయనకే పెడతా ఎవరి దాడదు. లక్షల కోట్లు అప్పులు తీసుకొస్తా ఉన్నారు. కానీ ఒక పక్క చూస్తేనేమో ఎవరు కూడా ప్రశాంతంగా లేని పరిస్థితి. ఎవరు కూడా మాకు జీతాలు రావట్లేదనో, లేదని మాకు పథకం రావట్లేదనో, రాష్ట్రం అభివృద్ధి లేదని చెప్పి ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉంది. తెచ్చిన డబ్బంతా ఏమైపోతుంది అనుకోవాలి? ఈరోజు ఆయన మైండ్ గేమ్ ఆడుతున్నారు. పబ్లిక్తో వ్యాపారం చేస్తున్నాడు. 100 రూపాయలు ప్రజలకి ఇస్తున్నాడు, ప్రజల నుండి 1000 రూపాయలు లాగుతున్నాడు. ఆయన చేసేది వ్యాపారం, ప్రజలతో వ్యాపారం. సంక్షేమం అని పేరు చెప్తున్నాడు, 100 రూపాయలు ఇస్తున్నాడు. ఆ సంక్షేమం పేరు చెప్పి పన్నుల రూపంలో 1000 రూపాయలు లాగే పరిస్థితిలో అయితే ప్రతి ఒక్కటి నిత్యావసర వస్తువుల నుండి వాళ్ళ కంపెనీలో పెట్టుకున్నారు. బూమ్ బీర్లని, రకరకాల బీర్లని. ఆ బీర్ల నుండి కొన్ని కోట్ల వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు బీర్లు వ్యాపారంలో ఈరోజు క్యాష్ అంటున్నారు. ఎవరైనా ఇప్పుడు వరకు వచ్చేది గూగుల్ పే కానీ రకరకాల పేలు ఇంటర్నల్గా జరుగుతున్నాయి. ఈరోజు డబ్బు తీసుకొని ఆ మందులు తీసుకొని అనే పరిస్థితి అయ్యిందంటే డైరెక్ట్గా వాళ్ళకి డబ్బు ఈ ఇంటర్నల్గా అందుతుంది. ఏది కూడా ఆన్లైన్ వ్యాపారం లేదు, వాళ్ళు డైరెక్ట్ వ్యాపారాలతోనే సాగపంపిన పరిస్థితులు. అందుగురించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. సో అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తూ ఉన్నారు. 175 మేమే గెలుస్తాము, అందుకే మేము ఎమ్మెల్యేలు మార్చుకుంటాం అని చెప్తా ఉన్నాం. ఏంటి ఇది, ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు పరిణామాలు ఎలాగున్నాయంటే, ఎమ్మెల్యేలు మారిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి కాదు, ఎమ్మెల్యేలు మార్చడం కాదు ముఖ్యం, మార్చాలి
ఈ రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక జగన్మోహన్ రెడ్డికి మారుస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాను.